ఈరోజు ఫ్రాన్స్ కర్రీతో ఒక స్పెషల్ డిష్ తయారు చేద్దాం. మరి ఈ డిష్కి కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకున్నాం. ఒక కళాయి పెట్టుకుందాం. అదేవిధంగా ఈ ప్రాన్స్ని ముందుగా కొంచెం వేయించుకుందాం. స్మెల్ పోవడానికి వేయించుకొని పక్కకు తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై చేయాలి దోరగా. దాని తర్వాత కొంచెం క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటా వేసుకొని కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, దాని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకుందాం. అదేవిధంగా ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఈ ప్రాన్స్ని ఈ మిశ్రమంలో వేసి కొంచెం అటు ఇటు కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత కొంచెం చిల్లీ టమాటా సాస్, అదేవిధంగా సోయాబీన్ సాస్ కొంచెం వేసుకొని కొంచెం కలుపుకుందాం. అంతే, కూర రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ గ్యాప్లో కొంచెం గ్రేప్స్ తినేద్దాం. ఓకే, కూర రెడీ అయినట్టుంది. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుందాం. దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ వేసుకొని బాగా మిశ్రమం కలుపుకొని తినడానికి అయితే సిద్ధంగా ఉంది. చపాతీ చేయడానికి టైం లేదు కాబట్టి బ్రెడ్తోనే ఈ కర్రీని ఈరోజు మనం తింటాం. నైట్ డిష్ సూపర్గా ఉంది. అద్భుతం, అమృతం, చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. నేనైతే ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఈ డిష్ తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.